పద్దు చాలా సీరియస్‌గా శక్తి దగ్గరికి వచ్చి, "పిన్ని చరణ్ అసలు ఏం చేస్తాడో తెలుసా?" అని చెప్పేసి అనేసరికి శక్తి అయితే షాక్ అవుతూ ఉంటుంది. వం చిన్నాన్న లేడు కదా అని చరణ్‌కి లెక్కలు అప్పజెప్తే లక్షలు లక్షలు నష్టం చెప్పేసి, ఆ డబ్బులు ఊర్లో అధిక వడ్డీకి ఇస్తున్నాడు. ఈ విషయం నా వరకు వచ్చింది కాబట్టి సరిపోయింది. నాన్న వరకు వెళ్తే ఏమవుతుందో తెలుసా? అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు. శక్తి అయితే షాక్ అవుతూ ఉంటుంది. చిన్నాన్న లేడు కదా అని చరణ్‌కి లెక్కలు అప్పజెప్తే ఇన్ని లెక్కలు ఎన్ని అవకతవకలు చేశాడో చూడు, ఎంత ఇచ్చేశాడు అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. శక్తి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఈ విషయం నాకు భాను చెప్పింది. భాను భాను చెప్పబట్టి నాకు ఈ విషయం తెలిసింది అని పాదు అనేసరికి ఒక్కసారిగా శక్తి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పాదు అయితే భానుతో చిన్న బావగారు చాలా లెక్కల్లో అవకతవకలు చేశారండి. లక్షల్లోనే లాస్ చూపించారు. తను అంత అవకతవకలు చూపించడంలో కారణం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది భాను. అలా అనేసరికి శక్తి అయితే, "భాను మెల్లగా ఉన్నావని అనుకున్నాను. నీ ఊసు అంతగేం పట్టించుకోలేదు. కానీ అంటించాల్సిన దగ్గర అంటించేసావు కదే! ఇప్పుడు చెప్తా చూడు నీ సంగతి. ఇదేదో అవ్వని" అని చెప్పేసి శక్తి అయితే చాలా కోపంగా భాను విషయంలో అయితే ఉంటూ ఉంటుంది. ఇక చ చరణ్ అయితే ఇంటికి వచ్చి, "అమ్మ ఆ పాదుగాడు" అని అనేసరికి ఒకసారిగా గట్టిగా కొడుతూ ఉంటుంది. కొట్టేసి అలా చూస్తూ ఉంటుంది. ఇక పాదు అయితే లోపల ఉండడం చూసి శక్తి కామ్‌గా ఉంటుంది. ఇక చరణ్ కూడా అది గమనించి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక పాదు అయితే చాలా సీరియస్ అవుతూ, "నువ్వు ఇలాంటి పనులు చేశావంటే మంత్రి గారి ఇంటికి అల్లుడిగా వెళ్ళడం కాదు, ఇంకేం జైలుకి పంపిస్తాను. ఈ తప్పు ఇప్పటితో వదిలేస్తున్నాను. ఇదే తప్పు మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం నిన్ను మంత్రికి అల్లుడు చేయను. జైల్లో ఊసలు లెక్కపెట్టేలా చేస్తాను. ఆ విషయం గుర్తుపెట్టుకో" అని అనేసరికి చరణ్ అయితే చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. ఇక చరణ్ అలా సీరియస్‌గా చూసేసరికి శక్తి కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. పార్థు అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు చరణ్‌కి.